గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు వాల్యూ లెర్నింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు వీడియోలో అయితే గనక మనము టెలిగ్రామ్ ఛానల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, లోపల ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే గనక ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే టెలిగ్రామ్ అనే ఛానల్ని ఫస్ట్ డౌన్లోడ్ చేస్తున్నా. అంటే ఏం లేదండి, గూగుల్కి వెళ్ళండి, టెలిగ్రామ్ డెస్క్టాప్ అని కొట్టండి ఇక్కడ, లేదా టెలిగ్రామ్ వెబ్. ఇంకా లేదనుకుంటే ఇదిగోండి ఇక్కడ కింద క్లియర్గా ఇచ్చాడు టెలిగ్రామ్ డౌన్లోడ్ అని. అంటే మనకు డెస్క్టాప్ మీద కావాలి, పర్మనెంట్ కావాలి కాబట్టి టెలిగ్రామ్ డౌన్లోడ్ అని కొడితే డైరెక్ట్గా టెలిగ్రామ్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని మొబైల్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో అయినా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది మొబైల్ అయినా చేసుకోవచ్చు మీరు, లేదంటే కనుక ల్యాప్టాప్ డెస్క్టాప్లో అయినా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక నేను నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఇదిగోండి, గెట్ టెలిగ్రామ్ ఫర్ విండోస్ 64 సేవ్ చేయమని చెప్పి అడుగుతుంది. మీరు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సేవ్ చేసుకుంటే ఆ సాఫ్ట్వేర్ మీకు అలా ఉండిపోతుంది. వద్దులేంత నేను డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే కనుక మీరు ఓపెన్ కొట్టారంటే కనుక ఆటోమేటిక్గా అది ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా అది మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో చూడండి, ఆల్మోస్ట్ 17 సెకండ్స్ 15. ఓపెనింగ్ ఇన్ 5 seconds 3. ఓకే రైట్. సో చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. సో ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది మనకు? సో చూడండి ఇక్కడ సి యూజర్స్ వెంకటరెడ్డి యాప్ డేటా ఈ సమ్ పాత్ లో ఇన్స్టాల్ అవుతుంది. క్లిక్ నెక్స్ట్, ఎస్, అగైన్ క్లిక్ నెక్స్ట్. సో డెస్క్టాప్ మీద ఐకాన్ కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. మనకు ఎలాగో కావాలండి, డెస్క్టాప్ మీద కావాలి కాబట్టి క్లిక్ నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్. సో చూడండి ఇక్కడ ఓకే, క్లిక్ నెక్స్ట్. సో మనకు ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయిపోయింది, ఫినిష్ లాంచ్. ఓకే, లాంచ్ చేస్తున్నాను, ఫినిష్ అయిపోయింది. వన్స్ మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ అయింది కదా, రైట్. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా పర్లేదు. కొత్తగా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ మనకు స్టార్ట్ మెసేజింగ్ అని వచ్చింది. ఈ విధంగా ఇక్కడ మీరైతే కనుక ఒకటి మీ మొబైల్లో ఉంటే కుదిరితే మొబైల్లో లాగిన్ చేయాలి, అంటే స్కాన్ చేస్తే సరిపోతుంది, లేదంటే మొబైల్ నెంబర్ యూజ్ చేసుకోండి, ఎప్పుడైనా బెస్ట్ అండి. ఎందుకంటే మీకు మొబైల్ నెంబర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇదిగోండి లాగిన్ యూజింగ్ ఫోన్ నెంబర్. నేనేం చేస్తున్నానంటే ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా అండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కనుక సారీ, మన ఇండియా కాబట్టి డిఫాల్ట్గా +91 వచ్చేస్తుంది.
సో ఆ తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్తో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో లాగిన్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే మీరు లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రం పర్మనెంట్ నెంబర్తో లాగిన్ చేయండి. 8341611955. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఓటీపీ వస్తుంది. అది మీకు ఒక ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందండి. నాకు ఓటీపీ వచ్చింది. సో 55254 స్టార్టింగ్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్ అయిపోయింది. ఆల్రెడీ మీరు గనక ఇంతకు ముందు ఆల్రెడీ చేసుకొని ఉంటే ఇంతకు ముందు ఏవైతే మెసేజెస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాయండి. కొత్తగా అయితే గనక ఇక్కడ 0. అయితే ఇక్కడ మీరు ఏవైనా యాడ్ చేసుకోవాలనుకుంటే సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని గ్రూపుల దగ్గరికి వచ్చేసరికి పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయి, ప్రైవేట్ గ్రూప్స్ ఉంటాయి. పబ్లిక్ గ్రూప్ అంటే గనక ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు మనం. ప్రైవేట్ అంటే గనక వాళ్ళు లింక్ పంపిస్తేనే మనం యాడ్ చేసుకునే పాజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఎంవిపి ల్యాప్టాప్ స్కిమాటిక్ వరల్డ్ ఉంది, అలాగే ఎంవిపి ల్యాప్టాప్ బయాస్ వరల్డ్ కూడా ఉందండి. ఇది అంటే ఇవి రెండు ఏం చేస్తామంటే నేను గ్రూప్స్ స్టూడెంట్స్ కోసం గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఇది పబ్లిక్ గ్రూప్. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు దీని మీద క్లిక్ చేస్తే వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ అండి, ఇవన్నీ కూడా. ఇప్పుడు నేనేం చేశాను దీంట్లో ఇక్కడ మనకు ఒక చూడండి ఫైల్స్ అంటే స్కిమాటిక్ డయాగ్రామ్స్ అనేవి యావరేజ్గా 16,401 ఉంది. ఒకవేళ మీదే కనుక ఓన్గా గ్రూప్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఒక కొత్త ఛానలే క్రియేట్ చేయాలనుకుంటే కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన పేరు మీద. లేదు గ్రూపే క్రియేట్ చేయాలనుకుంటే గ్రూప్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీ పేరు ఛానల్ కావాలంటే ఛానల్, గ్రూప్ కావాలంటే గ్రూప్ పెట్టేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఛానల్ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను జస్ట్ టెంపరీగా. ఇదిగోండి వాల్యూ లెర్నింగ్. జస్ట్ ఏం లేదు, సింపుల్గా వాల్యూ లెర్నింగ్ స్పేస్ ఇచ్చి హైదరాబాద్ అని పెడుతున్నా. అంటే వాల్యూ లెర్నింగ్ హైదరాబాద్ అనే పేరు మీద నేను ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాటర్ ఆప్షనల్, అంటే ఆ ఛానల్ దేనికి సంబంధించిందో ఇక్కడ ఉంటే మ్యాటర్ రాయండి, లేకపోతే ఆప్షనల్ క్లిక్ ఆన్ క్రియేట్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది అది పబ్లిక్ ఛానలా లేదా ప్రైవేట్ ఛానల్ అని. సో ఒకవేళ మీరు పబ్లిక్ అయితే పబ్లిక్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ప్రైవేట్ అయితే ఇప్పుడు చూడండి నేను ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. పబ్లిక్ అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఆ పేరు. సో ఇప్పుడు సేమ్ నేను వాల్యూ లెర్నింగ్ అని ఇస్తున్నాను, వాల్యూ లెర్నింగ్ హైదరాబాద్ అని ఇస్తున్నాను. చూడండి ఇక్కడ సరే చూడండి ఆల్రెడీ ద లింక్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అంట, వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు. పోనీ హెచ్వైడి పెడుతున్నా. ఎస్, వాల్యూ లెర్నింగ్ హెచ్వైడి అనే పేరు పెడితే మాత్రం బ్రహ్మాండంగా లింక్ అనేది ఉంది. సో ఒకవేళ అది సేవ్. ఇప్పుడు మీరు అది ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నారు, మీ ఇష్టం అండి. షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక అంటే ఆ లింక్ అందరికి ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిప్ కొట్టేసేయండి. కొట్టేస్తే ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సారీ ఛానల్ అనేది క్రియేట్ అయింది, వాల్యూ లెర్నింగ్ హైదరాబాద్. దాని మీద క్లిక్ చేస్తే ఇది మెయిన్ లింక్ అండి. అంటే మీరు ఎవరికైనా పంపించాలనుకోండి, అంటే యాడ్ అవ్వాలనుకుంటే కనుక మీరు దీన్ని క్లిక్ చేసి వాళ్ళకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలా డిఫరెంట్ సోషల్ నెట్వర్క్స్లో కానీ ఎక్కడైనా సరే పంపిస్తే దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళు యాడ్ అయిపోతారు. అయితే నెక్స్ట్ ఇది ఒకవేళ క్యూఆర్ కోడ్ పంపించాలంటే పంపించేసుకోవచ్చు. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ఆటోమేటిక్గా మీరు యాడ్ అయ్యేలాగా క్యూఆర్ కోడ్ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ వ్యూ ఛానల్ చూడాలనుకుంటే ఇది ఒకటి. ఇది అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రజెంట్ నా దాంట్లో నేను ఒక్కనే ఉన్నా, నేనే మెయిన్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు నేను ఛానల్ సెట్టింగ్స్ మార్చాలనుకోండి, ఎస్ ఇక్కడ మార్చుకోవచ్చండి మీరు. ఇక్కడ ఛానల్ టైప్ దగ్గరికి వచ్చేసరికి చూడండి పబ్లిక్ ఉంది. ఒకవేళ ప్రైవేట్ కావాలంటే మళ్ళీ ప్రైవేట్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం, ఆ ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్కషన్ గ్రూప్. ఓకే, ఏమైనా గ్రూపులు ఉంటే కనుక మీరు క్రియేట్ చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇదిగోండి రియాక్షన్స్. ఈ రియాక్షన్లో ఏమున్నాయి, ఎనేబుల్ రియాక్షన్స్. ఓకే మొత్తం అందరికి ఇచ్చేసినాం. సేవ్, ఇదంతా పబ్లిక్. ఓకే గ్రూప్ అవసరం లేదు. వాల్యూ లెర్నింగ్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రజెంట్. రైట్, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఓకే
సో ఇక్కడికి వచ్చేసరికి పర్మిషన్స్ ఏంటి అనేది మాత్రం ఇదిగోండి. సో అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసరికి ఇక్కడ మొత్తం మనం అన్ని పర్మిషన్స్ అనేవి ఇచ్చేసామండి. చాలా ఇన్ఫర్మేషన్ మార్చుకోవచ్చు, లేకపోతే కనుక ఏవైనా చేసుకునేలాగా మనకు మొత్తం అడ్మినిస్ట్రేటర్కి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకొక అడ్మినిస్ట్రేటర్ని యాడ్ చేయాలనుకోండి, ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళ పేరు ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే కనుక యూజర్స్ని యాడ్ చేసుకొని వాళ్ళకు ఓనర్ పర్మిషన్ ఇస్తే చాలు, వాళ్ళు ఎక్కడైనా లాగిన్ చేసుకున్నా ఏవైనా చేసేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సో రిమూవ్డ్ యూజర్స్లో ఏమీ లేదు, ఓకే రియాక్షన్స్ అయితే ఏమీ లేదు, రైట్ అండి. సో దీంట్లో ప్రజెంట్ అయితే కనుక ఇవే ఆప్షన్స్ అన్నీ కూడా ఛానల్లో సెట్టింగ్స్లో ఉండే అన్నీ కూడా ఇది మనకి. సో ఇవి డిఫాల్ట్గా. అంటే మీరు ఒకటండి మెయిన్, మనకు వాట్సాప్ ఎలా ఉంటుందో టెలిగ్రామ్ ఛానల్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే వాట్సాప్లో మీరు ఎప్పుడైతే కనుక లాగిన్ అవుతారో, ఎప్పుడైతే కనుక గ్రూప్లో యాడ్ అవుతారో అప్పటి నుంచి వచ్చే మెసేజెస్ మాత్రమే చూడగలరు. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ స్కిమాటిక్ వరల్డ్లో ఈ పర్సన్ చూడండి, ఇక్కడ తీసుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జ్ఞానేశ్వరరావు అనే పర్సన్ December 11th రీసెంట్ బ్యాచ్ పర్సన్ December 11th జాయిన్ అయినా ఇతనికి ప్రీవియస్ డేటా ఏదైతే ఉంటుందో అదంతా కనిపిస్తుంది. అదే టెలిగ్రామ్ ఛానల్ యొక్క స్పెషాలిటీ. మనం వాట్సాప్లో గ్రూప్లో కనుక లాగిన్ అయ్యామనుకోండి, వాట్సాప్ గ్రూప్లో కనుక లాగిన్ అయితే కనుక ఓకే, అక్కడ మనకేముంది సింపుల్, మీరు ఏ రోజైతే కనుక యాడ్ అవుతారో గ్రూప్లో అప్పటి నుంచి వచ్చే మెసేజెస్ మీకు కనిపిస్తాయి. ప్రీవియస్ మెసేజెస్ అయితే కనుక మనకు కనిపించవు. ఇలా మీరు ఏదైనా కావాలంటే చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనకు వాట్సాప్లో మాత్రం మ్యాక్సిమం 2 GB వరకే మనం సైజ్ పంపించగలము. అది మ్యాక్సిమం 2 GB సైజు దాటిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇందాక ఇదివ్వండి, రసూల్ అనే స్టూడెంట్ హాయ్ సార్ అని పెట్టాడు, తనకి ఓకే VMware అనే సాఫ్ట్వేర్ని పంపించమన్నాడు. ఇప్పుడు నేను ఈ రసూల్ అనే పర్సన్కి VMware అనే సాఫ్ట్వేర్ని పంపించాలి అంటే సో జస్ట్ VMware అనే సాఫ్ట్వేర్ ఎక్కడుందో ముందు ఓపెన్ చేయండి. OS ఇమేజెస్లోకి వెళ్తున్నాను, లైనెక్స్లో ఇదివ్వండి. ఇందులో నేను ఏం చేసింది, VMwareని ఒక విన్రార్ కింద, అంటే సాఫ్ట్వేర్ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే కొన్నిసార్లు అప్లోడ్ అవ్వదు. అందుకని VMware సాఫ్ట్వేర్ దాని కీ ఏదైతే ఉందో దాన్ని ఒక జిప్ ఫైల్ కింద ఇక్కడ పెట్టాను. నేను దీన్ని రీనేమ్ చేస్తున్నాను. సో VMware 16 వర్షన్ కాబట్టి జస్ట్ VMware 16 రీనేమ్ చేసి దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ అని కొట్టాననుకోండి, ఆటోమేటిక్గా తనకి మొత్తం కూడా అప్లోడ్ అవుతుంది. ఇదిగోండి 4 ఎంత ఉంది సైజు, 527.9 MB. ఇదంతా అప్లోడ్ అయిపోయిందంటే తనకి కనిపిస్తుంది అది. ఆ తర్వాత అక్కడ తను డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో మీరు మ్యాక్సిమం 2 GB వరకు మాత్రమే డేటా పంపించగలరు ఒక్కొక్క ఫైల్. అలా ఎంత GB అయినా పంపించేసుకోండి, మీ ఇష్టం. కాకపోతే ఒక ఫైల్ సైజు మ్యాక్సిమం 2 GB వరకే. ఇప్పుడు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. దీంట్లో మన వాట్సాప్ కంటే టెలిగ్రామ్ ఛానల్లో చాలా ఫాస్ట్గా ఏదైనా మనము డేటా అనేది అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. రైట్, ఇక్కడ 100% అయిపోయిన తర్వాత ఎంత, 527 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 520 అయిపోయిందని. సో ఇప్పుడు రసూల్ అనే పర్సన్కి VMware అనే సాఫ్ట్వేర్ వెళ్ళిపోయింది, తను అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాడు. సో ఇది కంప్లీట్గా VMware అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్.